ఇదే కేసుకు సంబంధించి జగన్ క్వాష్ పిటిషన్ ను వేశారు. ఆ క్వాష్ పిటిషన్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ పై తొందరపాటు చర్యలు తీసుకువద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో మొత్తం 5 క్వాష్ పిటిషన్స్ దాఖలు చేశారు వైసీపీ నేతలు. ఈ 5 పిటిషన్స్ ను విచారించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం జగన్ పై తొందరపాటు చర్యలు తీసుకువద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు. అయితే దీనికి సంబంధించి మొత్తం 5 క్వాష్ పిటిషన్స్ ఇటు కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్ ను జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తొందరపాటు చర్యలు ఏవి తీసుకోవద్దు అంటూ కూడా ఇటు హైకోర్టు ధర్మాసనం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 18వ తేదీన చంద్రబాబు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. దాంట్లో సింగయ్య అనే వ్యక్తి కూడా ఆయన పత్తిపాడు సమీపంలో కూడా జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆయన చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ కేసుని పాష్ చేయాలని చెప్పి కూడా మాజీ మంత్రి విడుదల రజని, అలాగే పేర్ని నాని, అలాగే నాగేశ్వర రెడ్డితో పాటుగా జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 కూడా పాష్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి కూడా 3 రోజులుగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ రోజు ఎటువంటి తొందరపాటు చర్యలు అంటే ఈ 5 సంబంధించి కూడా అరెస్టు నుంచి తాత్కాలికంగా మినహాయిస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. మంగళవారం ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి కూడా హైకోర్టు తన తీర్పులో వెలువరించింది. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయదంటే ఈ 5 కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు తన తీర్పులో వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ శివ.